24 అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా 1000 కేసులు పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేమి, నాయకులైతేమి, కొంతమంది ప్రజల మీద అయితేమి సుమారు 1000 కేసులు అంటే 3 నెలలు జరిగింది. 3 నెలల్లో రోజుకు 10 కేసులు లెక్కేసుకున్నారు. మినిమం పర్ డే 10 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విశృంఖంగా రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని చెరబట్టినటువంటి పరిస్థితి. అది సుమారు రోజుకు 10 కేసులతో తయారై కార్యకర్తల నుంచి నాయకుల మీద కేసులు పెట్టి ఈరోజు 25 సంవత్సరాలుగా చెడ్డ పేరు లేనటువంటి మృదుభాషి, మితభాషి శ్రీహరి గారు తన జీవితంలో ఎప్పుడు కూడా గీత దాటనటువంటి జర్నలిజం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన్ని 13వ తేదీ, 14వ తేదీ నుంచి 15వ తేదీ పట్టకపోయి వారిని పెట్టినటువంటి నరక యాతన అంటే ఫిజికల్గా కాదు కానీ మానసికంగా ఒక విధమైనటువంటి నరక యాతన చూపించింది ప్రభుత్వం. ఇక్కడ పట్టుకొని పోయినారు, డకాయ్ డ్రెస్ లేదు, ఏమి లేదు, పోలీస్ యూనిఫామ్ లేదు. ఒక డకాయిట్స్ కదా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వారిని ఇక్కడి నుంచి తాడేపల్లి నుంచి పట్టుకుపోయి 10-12 గంటలు ప్రయాణించి కుప్పంలో తేల్చి ఆ కుప్పంలో ఆ రాత్రి ఆ నెక్స్ట్ డే దాకా నిద్ర లేకుండా, అది ఒక మానసిక హింస. నిద్రపోనీయకుండా ఒక చిన్న గదిలో బంధించి అక్కడ గాలిని కూడా రాకుండా ఉంటే ఆయన ఆ విధంగా 2 రోజులు నిద్రాహారం లేకుండా, నిద్ర లేదు, ఆహారం లేదు, మంచినీళ్ళు కూడా తాగడం లేదు, నాకు తెలియదు. ఆ విధంగా మానసిక క్షోభకు గురి. అక్కడ పోయి చూస్తే ఒక మిలిటరీ కాన్వాయ్, కొన్ని 100 పోలీస్ కార్స్, 100 మంది పోలీస్ పీపుల్. ఏం జరుగుతుంది? రాష్ట్రానికి బట్టిన పేడైంది, కుప్పకు బట్టిన పేడైంది. ఈ పోలీస్ స్టేషన్ ఏమన్నా మిలిటరీ క్యాంప్ అనిపించే పరిస్థితిలో ఇంచుమించుగా ఆపరేషన్ కగార్ జరుగుతున్న పాటు ఆ విధంగా ఒక కాన్వాయ్ పోలీస్ కవాత్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లోపలికి పోయి తీరా చూస్తే పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఈ ప్రజల కోసం, కార్యకర్తల కోసం, ఈ నాయకుల కోసం ప్రాణాలు అర్పించేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సిద్ధము. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంటే మాకు అలసట లేదు, నీరు అన్నం లేదు, నీళ్లు లేదు, మాకు సంతోషం. అది పార్టీ కోసం మేము ఆహుతైనా పర్వాలేదు, మాకు ఏమైపోయినా పర్వాలేదు. గౌరవ న్యాయస్థానం ఇది చెల్లదు రిమాండు, ఇది అక్రమమైన అరెస్టు, ఇది తప్పుడు విధానం, తప్పుడు కేసు అని చెప్పి రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళు కోర్టు ఆర్డర్తో ఆ 2 రోజుల తర్వాత మళ్ళా అదే కేసులో క్రైమ్ నెంబర్ 76లో మళ్ళా అరెస్ట్ చేసి మళ్ళా కోర్టు వారి దగ్గరికి తీసుకోవడం జరిగింది. ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 2 సార్లు అరెస్ట్ కావడం, అదే అఫెన్సెస్కి నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తాను. అది శ్రీహరి గారిని చూస్తున్నాను. అయిపోయిన తర్వాత 2వసారి కూడా తీసిపోయిన తర్వాత ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేదు, ఎప్పుడో రాత్రికి తెల్లారేదో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత మళ్ళా వాదనలు చెప్పారు, మేము వాదన చెప్పాము. చెప్పిన తర్వాత అప్పుడు కూడా మళ్ళా కోర్టు రిజెక్ట్ చేసింది. ఇది అక్రమము, మీ అరెస్ట్ అక్రమం, దుర్మార్గం, రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదని మళ్ళా చివాట్లు పెట్టినా కూడా నిన్న సుమారు 12-1 గంటలకి అనుకుంటాను ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పటికే గుంటూరు నుంచి పోలీసు వచ్చింది, కొత్తపేట పోలీసు. మీకు ప్రజల సమస్యలు పట్టవు, ప్రజలతో మీకు అవసరం లేదు. మీకు కావాల్సింది అధికార దుర్వినియోగం, అధికార అహంభావం, అధికారం యొక్క అహంకారం. మీకు ఇష్టపడి మీరు టార్గెట్ చేసినటువంటి ప్రతి వ్యక్తిని వేటాడడం, హింసించడం, మానసికంగా, శారీరకంగా. ఇదేనా మీ పరిపాలన? ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. మీ సీజన్ ఇది, మీరు పూలు పోస్తున్నారు. ఈ సీజన్ ప్రతిదానికి అంతం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్త విధానానికి నాంది పలికారు, కొత్త విధానానికి తెరదీశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి చేయకూడదని మా నాయకుడు మాకు శాంతిని బోధించాడు. కానీ పగా ప్రతీకారాలు ఆయనకు ఆ నరమే లేదు. ఆ విధమైన ఆలోచనలో ఆయనకు అసలు రాదు. వచ్చినా కూడా దాన్ని అసలు పక్కన పెట్టేసే మహానుభావుడు మా నాయకుడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు
ఏమన్నా చేర్చదలుచుకుంటే మీరు ఉండుండేవాళ్ళ వాళ్ళల్లో. ఈరోజు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాల్లో ఉండలేని పరిస్థితి మీరు తెచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పార్టీ చూడను, కులం చూడను, మతం చూడను, జాతి చూడను, నాకు ఓటేశాడా లేదా అని కూడా చూడను, ప్రభుత్వం యొక్క ప్రతి ఫలం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గొంతె తరిశాడే, ప్రతి ఒక్కరికి అది చేశాడే. మీరు నిన్న సుదర్శన్ నేను వస్తున్నాం, ఒక కుంటి అతను 2 కాళ్ళు లేవు కుప్పంలో, అతనికి పెన్షన్ వస్తుంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా నీకు పెన్షన్ ఇవ్వన్నాయి అన్నా మీరు చెప్పాలి. పెన్షన్ ఇవ్వని తీసేసినట్టు దుర్మార్గమైన పరిస్థితి. ఒక అనాథ, ఒక వికలాంగుడు, 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి మీద ఉంటాయా మీ ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటే ఈ రాజ్యాంగంలో అతనికి హక్కు లేవా? ఈ రాష్ట్రంలో పౌరుడు కదా. మీరు ఇచ్చే పథకాలు మీ సొంత జేబుల నుంచి అనిపిస్తున్నా, పార్టీ నుంచి కంట్రిబ్యూషన్ చెప్పండి, మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వండి. ప్రభుత్వం అని ప్రభుత్వ సొమ్ము వస్తున్న ఒకటే అడుగుతున్నారు. మీరు కూడా అతీతులు కారు. మీరు కూడా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే సామాన్య మానవుడికి ఎంత శిక్షార్హుడో మీరు కూడా అంత శిక్షార్హుడు. మేము కూడా ఒకటే అనుకుంటున్నాం, అఫెన్స్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. ఇప్పుడు దాకా మీరు కేసులు పెడుతున్నారు, మేమేదో గౌరవ న్యాయస్థానంలో ఒక దయ వల్ల, వారి యొక్క చట్టబద్ధత వాళ్ళ అవగాహన వల్ల మేము బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా వీఆర్ డిసైడెడ్, విల్ డూ ఇట్, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎవ్వరు మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడానికి ఈరోజు